జయ శ్రీమన్నారాయణ. ఓం నమశివాయ నమశివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీమాత్రే. మనిషికి కలియుగంలో ఆశ చాలా, ధనధాన్యం మీద ఆశ, ప్రతి ఒక్క రంగుల ప్రపంచం మీద ఆశ, ధనాన్ని పోగు చేయాలని ఆశ. వాడు దేవుడి దగ్గరికి పోయి భక్తి ఎంత ఉందో ఆశ కూడా అంత ఉంది. ధనం కావాలి, ఎక్కడ ఓ ధనాన్ని అడుగుతున్నాడు. అడిగి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు, గురువా నాకు చాలా ధనం కావాలని ఉంది గురువా అని అంటే, అయ్యో నాయనా నీకు కావాలన్నా సరే, ఒక యాప చెట్టు కింద తొమ్మితే ఒక పెట్టె దొరుకుతుంది, ఆ పెట్టె తీసుకొని నీ ఇంట్లో పెట్టుకో, 30 ఏళ్ళ దాకా ఆ పెట్టెని నువ్వు ఓపెన్ చెయ్యకు, దాన్ని జాగ్రత్త పరుచుకొని ఇంట్లో అని చెప్తాడు. అమ్మ అంత ధనం ఉన్నదా, సరే అని చెప్పి ఆ యాప చెట్టు కాడికి పోయి ఆ గురువు చెప్పినట్టుగా ఆ తోమితే పెట్టె నిజంగా నిలుతుంది. అమ్మో గురువు చెప్పినట్టే తేలింది. ఇక పెట్టె తెచ్చుకుంటాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. వాడి వయసు చాలా చిన్నది, 30 ఏళ్ళు చెప్పిండు కదా. 30 ఏళ్ళ దాకా వాడు అన్నం తినాలన్నా పెళ్ళాం అడిగి తెచ్చిస్తేనే తినాలి. ఒకవేళ పెళ్ళాం అందించలేదనుకో వాడు ఆ రోజు పస్తులు ఉండాలి. చుట్టాలు అన్నీ ఉన్నాయి, అక్కడ పెళ్ళి ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఎక్కడ చెప్పినా అయ్యా నేను ఎక్కడ రాలేను. వాడి ఒంటి మీద బట్టలు కూడా చినిగి తుక్కు అయిపోయినాయి. కానీ వాడు లేచి నేను బయటికి వెళ్తే ఈ పెట్టెక్కడ ఏమైపోతుందో అన్న ఆలోచన. పెళ్ళాం పుట్టింటికి పోతుంది, రా అయ్యా వెళ్దాము మనం అంటే, నేను రాను నువ్వే పో అన్నాడు. మొత్తం 30 ఏళ్ళు వచ్చినాయి వాడికి, 90 ఏళ్ళు వచ్చినాయి వాడికి. పెట్టెని పెట్టుకున్న 30 ఏళ్ళు తోటి కలుపుకొని వాడికి 90 ఏళ్ళు వచ్చినాయి. గురువు చెప్పిండు నాకు 30 ఏళ్ళ వరకు తీయొద్దు అన్నాడు. ఇంకేముందిలే, ఎంతకాలం ఇట్లా పెట్టాలి, నా ప్రాణం వీటిలో ఆడుతుంది, నేను తీసి చూస్తా ఏమన్నా కానీ గురువు చెప్పిండు. ఇక గురువుని అడగకుండా పెట్టని కుల్ల చేసిండు. కుల్ల చేసే వరకు లేవుని అన్ని రాళ్ళు ఉన్నాయి. ఆశ చూడు ఎంత చెడ్డదో. ఆ ఆశ అన్నది అంత ఉండకూడదు, భక్తి మీద ఉండాలి. అదే ఆశ భక్తి మీద ఉన్నామనుకో మస్తు బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోతుంది మనది. ఇలాంటి వాటి మీద ఉన్నదనుకో ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి. 30 ఏళ్ళు అదే ధ్యానంలో కూర్చుని అయిపోయేది. భగవంతుడి సేవ భక్తుడిలాగా చేసినా సరిపోతుండే, అది ఒక ఫలితం కలిగేది. తుచ్చమైన పెట్టె కాడ 30 ఏళ్ళు కావాలన్నాడు గురువు చెప్పినందుకు. అంటే వాడికి చూపెట్టాలే ఇంత ఆశ ఉంది, వాడికి ఆశ అర్థం కావాలన్నదే గురుదేవుడు చేసిన పరిస్థితి అది. కానీ వాడికి అర్థం కాలే అనేసరికి అప్పుడు గురువు దగ్గరికి వస్తాడు. ఏం గురుదేవా నువ్వేమని చెప్పినావు, నాకు చెట్టు కిందికి వెళ్ళి పెట్టె తీసుకొని ఇంట్లో పెట్టుకొని 30 ఏళ్ళ దాకా ఓపెన్ చేద్దాను, 30 ఏళ్ళు దాటింది కదా అని ఓపెన్ చేసిన అన్ని రాళ్ళు వెళ్ళినాయి అంటే, నీ ఆశనే ఉన్న బంగారాన్ని మాయం చేసిందిరా, అర్థమైందా? నువ్వు అది గుర్తుపట్టలేకపోయినావు, అది కూడా నా ఆజ్ఞ లేకుండా నువ్వు తీసినవు పెట్టా, అందుకే నీ ఆర్తుతనే నీకు రాళ్ళని చేసిందిరా అదన్నది. ప్రతి ప్రాణికి భక్తి వైపు మర్రాలే కానీ ధనం వైపు మరొద్దు. భక్తి వైపు మరితే మనకు అన్నీ సమకూరుస్తాడు దేవుడు. మనం ఈ చినిగిపోవడము, ఎవరి దగ్గరికి దావతలో పోకుండా ఉండడము, ఎక్కడ తినకుండా దాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నామనుకో అది మనకు ఫలితం కాదు, ఇలాంటి నష్టాలు ఇస్తుంది. అందుకే భక్తి వైపే చెయ్యాలి ప్రతి ఒక్క వ్యక్తి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఓం నమశివాయ నమశివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే.